మాతరం వందే మాతరం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై మిత్రులందరికీ నమస్కారం। ఈ రోజు మనం ఈ గొట్టిగుముక్ల గ్రామం లోపల తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నాం। తిరంగ ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే మన భారత జవాన్లకు మద్దతుగా మనము ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను వేరేసి సో వాళ్ళకు ఒక నిషాన్ ఒకటి మనం హెచ్చరిక చేసినాం। మీరు ఒక టచ్ చేస్తే ఇండియన్ టచ్ చేస్తే భయంకరమైన దాడులు చేస్తాం అని ఎలా చేస్తాము అనేటువంటిది ఒక చిన్నగా నామమాత్రం దాంతో మనం ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఉగ్రవాద స్థావరాలను మనము బట్టి కల్పించినాం। భవిష్యత్తులో కూడా భారతదేశం పైన కన్నెత్తి చూసినటువంటి ఎవరైనా ఏ దేశస్తులైనా వాళ్ళు కనువిప్పుగా ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ అటువంటిది మన భారత సైన్యం ఆర్మీ ఏదైతే ప్రాణాలు తెగించి పాకిస్తాన్ పై దాడికి వెళ్ళడం జరిగిందో దానికి ఈ రోజు మనం విజయం సాధించినాం। కాబట్టి ఆ విజయోత్సవ ర్యాలీల సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు యావత్ ప్రతి గ్రామం లోపల ప్రతి మండలం లోపల మండల కేంద్రం లోపల ఒక తిరంగ ర్యాలీ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ దీంట్లో పాల్గొనాలి, స్వచ్ఛందంగా పాల్గొనాలి। మన దేశం జెండా పట్టుకొని భారతదేశం జెండా పట్టుకొని మనం ఒక ర్యాలీగా వెళ్ళి ప్రతి ఒక్క పబ్లిక్కి తెలవాలి ఎందుకు తిరుగుతున్నారు ఇట్లా ర్యాలీ పట్టుకొని అంటే వాళ్ళకి తెలియాలి। ఎందుకు ఆర్మీ జవాన్లకు మద్దతుగా ఈరోజు మనం ఆర్మీ మన ఆపరేషన్ ఏదైతే జరిగిందో ఆపరేషన్ సింధూర్ అని మనం పాకిస్తాన్ పై అటాక్ చేసినాము దాంట్లో విజయం సాధించడం అనే విషయం చదువుకున్న వాళ్ళకి తెలుసు, కానీ గ్రామాల్లోకి ఉన్నటువంటి కొందరు తెలియదు। కాబట్టి వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకురావడం కోసం ఈరోజు ఈ తిరంగ ర్యాలీ అనేటువంటిది మనం వికారాబాద్ మండలం లోపల ఏదైనా పెద్ద గ్రామం లోపల చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది। దానికి సంబంధించి ఈరోజు మన గొట్టిముక్ల గ్రామం పెద్దది కాబట్టి గొట్టిముక్ల గ్రామం లోపల ఉన్న యువకుల సహాయం ఇక్కడ ఉన్నటువంటి సోదరుల సహాయంతో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు। స్వచ్ఛందంగా చాలా చక్కగా ఈ కార్యక్రమం మీరు పాల్గొన్నారు। అలాగే దీన్ని సహకరించినటువంటి మేము ఇక్కడ మన గ్రామస్తులు లింగం ఇక బ్రదర్తో ఒకసారి ఫోన్ చేయగానే అరేంజ్ చేస్తారా మా ఊర్లో అని చెప్పి చాలా సంతోషంగా మాకు ఆహ్వానించిండు। అలాగే ఊళ్ళో ఉన్నటువంటి మాజీ ఎంపీడీసీ గోపాలన్నకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా ఈ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు। అలాగే నాకుతో పాటు పక్క నుంచి నా వెంబడి వచ్చినటువంటి సోదరులు ప్రవీణ్ కానీ యాదగిరి కానీ శ్రీకాంత్ కానీ గోపాల్ కానీ సిద్ధుల నుంచి వచ్చిండు మీ ఊరికి ఇట్లా పురుషమాం నుంచి గ్రామస్తులు వచ్చారు, వాళ్ళకు కూడా అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా। ఇదే స్పిరిట్ తోటి దయచేసి మిత్రులందరికీ కూడా ఒకటే కోరుకుంటున్నా, మన యావత్ భారతదేశం చాలా గొప్పది, మన సైన్యం చాలా గొప్పది, ప్రపంచంలో మనతో తీసుకునే శక్తి ఏ దేశం లేదు అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకొని యాజ్ ఎ ప్రౌడ్గా మనం యాజ్ ఎ ఇండియన్ అని చెప్పి ఒక ప్రౌడ్గా గర్వంగా మనం చెప్పుకోవాలి। నేను భారతదేశస్తుని, కులాలు మతాలు తర్వాత ఫస్ట్ నేను ఇండియన్, నా దేశాన్ని కాపాడుకుంటూ